you say that no one can enter into my situation, I am telling you as a man of God, my Jesus is able. నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. తలుపులు మూయబడి ఉండగా లోపలికి వచ్చాడు అంటే, నీ జీవితంలో ఆపర్చునిటీస్ క్లోజ్ అయిపోయినప్పుడు, నీ జీవితంలో అవకాశాలు లేనప్పుడు, నీ జీవితంలో ఎవ్వరూ నీకు సహాయం చేయనప్పుడు, నీ జీవితంలో ఎవ్వరూ నీ షోల్డర్ ట్యాప్ చేయనప్పుడు, నీ జీవితంలో ఎవ్వరూ నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడనప్పుడు, జీసస్ కెన్ ఎంటర్ ఇంటూ దట్ సిచ్యువేషన్. సంబడి షౌట్ హల్లెలూయా. ప్రభువు నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఆయన. డోంట్ వరీ అబౌట్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు, నీ పరిస్థితిని బట్టి అధైర్యపడొద్దు. మనకున్న ధైర్యం మన డబ్బు కాదు, మనకున్న ధైర్యం మన చదువు కాదు, మనకున్న ధైర్యం మన హోదా కాదు, మనకున్న ధైర్యం మన బంధువులు కాదు, మనకున్న ధైర్యం భౌతిక సమనీయులు కాదు. మన ధైర్యం సర్వశక్తుడైన దేవుడే. ఆయన బట్టే క్రైస్తవుడు ధైర్యంగా ఉంటాడు. ఆయన బట్టే ఈ లోకంలో దేనికి భయపడడు. హల్లెలూయా. దావీదు అన్నాడు, యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. The Lord is my light and my salvation, whom shall I fear? ఈ లోకంలో నేను దేనికి భయపడకుండా దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే నా దేవుడు ధైర్యం కలిగినవాడు కాబట్టి దేవుడు భయరహితమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. క్రైస్తవ జీవితం భయరహిత జీవితం. ఎవరో నుంచి భయపెట్టారా? నీకు అలా అయిపోద్దమ్మా, ఇలా అయిపోద్దమ్మా, మీ ఇంట్లో తలుపొట్టి ఉంది, కిటికీ ఒకటి ఉంది, లేకపోతే వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది, అవి ఇక్కడ ఉన్నాయి, మీకు అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది. చెప్పండి, ఏమీ అవ్వదు. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. మనం అడిగేది కొంతే కావచ్చేమో, కానీ నా దేవుని ప్రణాళికలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మనుషులందరూ నేను వదిలిపెట్టేయచ్చు, మనుషులందరూ నేను హేళన చేయొచ్చేమో, నీ స్థితిని చూసి నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారేమో, నీ కుటుంబాన్ని చూసి హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారేమో, నీ పిల్లల్ని చూసి జోకులు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారేమో. దేవుని బిడ్డ వినో, నా అరచేతిలో నేను చెక్కుకోనని వాగ్దానం చేసిన దేవుడు, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుటనున్న వాగ్దానం చేసిన దేవుడు.